నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ రామ్ నగర్ వద్ద గల జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర ఆయా చిత్తం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, ఎంపీపీ సుధాశ్రీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, ఆంజనేయులు, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాదర స్వాగతం. అలాగే ఆయా శ్రీధర్ గారికి సాదర స్వాగతం. ఒక అద్భుతం. ఈరోజు జిల్లా ఈరోజు ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గ్రంథాలయం చౌరస్తా అంటే చాలా ఫేమస్. పక్కల దూద్ దవాఖానా అన్నీ కూడా పురాతనమైనటువంటి, ఒకప్పుడు దూద్ దవాఖానా హాస్పిటల్, గ్రంథాలయం అనేది ప్రజలకు ఎంతో సేవలు అందించినవి. కాలక్రమేణా ఇవన్నీ కూడా కూలిపోవడం, ఇవన్నీ కూడా అనేక్రాంతి కావడం. మరి మేము వచ్చిన తర్వాత గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు ఇక్కడ మళ్ళీ చేద్దామని చెప్పి వారు రిప్రజెంటేట్ చేయడం, పక్కల మా వేద కౌన్సిలర్ గారు శాంత యాదవ్ గారు దూద్ దవాఖానాని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి వాళ్ళు రిప్రజెంటేట్ చేయడం మూలన రెండు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, ఇక్కడ విద్యార్థులకు చదువుకోవడానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చదువుకునే వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా డిజిటలైజ్ కంప్యూటర్ తీసుకొచ్చి వాళ్ళకు సేవలు అందించాలి అని చెప్పి ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాం. త్వరలోనే ఇక్కడ విద్యార్థులు రాబోయే రోజుల్లో తొందరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కనుక చదువుకునే విద్యార్థులకు ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలని దానిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణతో ఇక్కడ వారికి అందుబాటులో చేస్తాం. దీని పక్కన ఉన్నటువంటి దూద్ దవాఖానా కూడా నిధులు కేటాయించడం టెండర్ అయింది. అక్కడ కూడా చిన్న మినీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు టెస్ట్ చేసుకోవడం కానీ, మహిళలకు కానీ, ఇంకా రకరకాల పేద వర్గాల వాళ్ళకు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు కూడా ఖచ్చితంగా మేము దాన్ని అందుబాటులో తీసుకొస్తాం. మహబూబ్ నగర్ని ఒక మంచి చక్కని నగరంగా, మహానగరంగా అన్ని సౌకర్యాలతో హైదరాబాద్కు ధీటుగా ఈ మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా ముందు తీసుకుపోతున్నాం. కనుక ఈరోజు మహబూబ్ నగర్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ మహబూబ్ నగర్లో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, మరి మన ఇల్లు కానీ, ఇంటి స్థలాలు కానీ హైదరాబాద్కు సమాంతరంగా ఇలా అంత రేట్లు ఈ 3 సంవత్సరాలు పెరుగుతున్నాయంటే మరి దానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కారణాలు. కనుక అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ప్రజా సమస్యలలో పాల్పంచుకొని మరి అవన్నీ కూడా పనులు అయ్యేటట్టు ఏ ప్రాంతం వల్ల చేసుకోవాలో ప్రతి బేస్తవారం ప్రజావేదిక కూడా మరి దరఖాస్తులు ఇచ్చినట్లయితే వాటిని చేస్తాం. ఇండ్ల గురించి దరఖాస్తులు ఎవరు కూడా ఇవ్వద్దండి, అప్లై చేసే చాలు. ఎవ్రీ ఇయర్ మేము కట్టిన ఇండ్లు వాళ్ళకు పేదవాళ్ళకు ఎంక్వైరీ చేసి కొన్ని ఇండ్లు ఇచ్చుకుంటూ వస్తాం. నిరంతరం కొనసాగే ప్రక్రియ హౌసింగ్ కనుక దానికి ఈ సంవత్సరం మీకు రాలేదు మాకు ఏంటి ఆందోళన పడద్దు. కట్టిన ఇల్లు కట్టినట్లు అతి పేదవాళ్ళను ఎంపిక చేస్తూ మేము ఇచ్చుకుంటూ పోతాం. కనుక దయచేసి మరి ప్రజావేదిక దగ్గర కూడా ఇళ్ళ గురించి దరఖాస్తులు ఇవ్వకుండా సమస్యల మీద దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈరోజు విద్యుత్ విభాగం యొక్క జాతీయ సమన్వయ కమిటీ మరియు ఉద్యోగుల సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల ఈరోజు సమ్మె నిర్వహించారు. ప్రజల శ్రేయస్సు కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు అవిశ్రాంతంగా కృషి చేస్తూ ప్రజలను, రైతులు మరియు పరిశ్రమలు, రాష్ట్ర మరియు దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖను ప్రైవేట్ చేయడం సమంజసం కాదు. ఈ కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే అంతులేని నిరసనలు అనివార్యమవుతాయని చెప్పారు. यहाँ पर कलेक्टर ऑफिस के पास धरना है, आ रहे हैं. సిస్టమ్ వేవ్ సిస్టమ్ కాదు ఉపయోగపడింది. మాదేంటంటే ఆల్రెడీ మేము టవర్స్, లైన్స్, పోల్స్ ఇస్తాం. ఇది ఎవరు కూడా ప్రైవేట్గా మళ్ళీ ప్యానల్గా రన్ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇది వాళ్ళ పరంగా చేసుకొని మేము ఆ బిల్లు వచ్చితే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు, రాష్ట్రాల ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్య ఉద్దేశము ప్రైవేట్ కాకుండా మేము అడ్డుకుంటున్నాము.
తర్వాత ఒక బిల్లో ఇమేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ బిల్లు వసూలు చేసే డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. లేకపోతే వాళ్ళు టారిఫ్ రేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ ద్వారా నిర్ణయిస్తుంది. కానీ అప్పుడు ఏరియా బట్టి ప్లస్ అక్కడ ఒక ఉపయోగించే పరిస్థితి బట్టి రేట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అప్పుడున్న మన పరిస్థితులు మనకున్న భౌగోళిక పరిస్థితుల్లో ఒక మ్యాన్ పవర్ కెపాసిటీ ఉన్నటువంటి రేట్ ఎక్కువైతుంది. కాబట్టి నేను ముఖ్యంగా దాన్ని విద్యుత్ సవరణ బిల్లును మేము వ్యతిరేకించడానికి వివిధ భాగాలు చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యుత్ సవరణ బిల్లుని అసలు సెషన్లో తీసుకురాకుండా అడ్డుకుంటున్నాం. దేశం మొత్తం 15 లక్షల మంది విద్యుత్ ఎంప్లాయీస్ మొత్తం త్రూఅవుట్ ఇండియా లోపల ఈ విధంగా మా అన్ని అసోసియేషన్స్ నిరసన తెలియపరుచున్నారు. ముఖ్యంగా ఇంతమంది ఉత్తరప్రదేశ్ కూడా అంతమంది మా వాళ్ళు అక్కడ గంటలకు పెడితే అక్కడ నిరసన తెలిపడం జరిగింది. మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటున్నాం. దీన్ని విద్యుత్ సవరణ బిల్లును అసలు యాక్సెప్ట్ చేయొద్దని మేము పిలుస్తాము. మీ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు తెలిసిపోయి కోరుతున్నాం. ప్రైవేట్ పరం ఇన్నాళ్ళు మేము కాపాడుకుంటూ వచ్చాము. స్వాతంత్రం వచ్చినప్పటి సంది చక్కగా మేము పనిచేసుకుంటూ ఊరూరికి కరెంట్ ఇచ్చుకుంటూ ఊరూరు డెవలప్ చేసుకుంటూ అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటూ మా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా తోడ్పాటుగా వండుకుంటూ వచ్చాము. ఇప్పుడు సడన్గా అంత డెవలప్ అయ్యి అంత పచ్చగా ఉన్న తర్వాత ఎవరో వచ్చి నాకు ఇవ్వమంటే వాళ్ళకి అమ్మేయడం అనేది చాలా దారుణం, అన్యాయం. అందుకోసం ఇమ్మీడియట్గా ఈ బిల్లును అనేది ఆపేయాలి. ఇంకా మాలో ఇంకేమన్నా సంస్థ ఇంకా బాగుపడాలంటే సజెషన్లు ఇవ్వాలి, కానీ అంతేగాని మొత్తం తీసుకుపోయి వాళ్ళని కట్టబెట్టడం అనేది దారుణం. ఇలా ఇంకా ముందుకెళ్తే మాత్రం ఇంకా ఎలాంటి కార్యక్రమానికైనా మా ఎంప్లాయీస్ అంతా మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ఈ ఇమ్మీడియట్గా ఆపేయాలనే మా డిమాండ్, మెయిన్ డిమాండ్ అదే. రామరెడ్డి, నేను డివిజనల్ ఇంజనీర్. మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆగి ఉన్న 2 ఆటోలను హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో కోటగత్రకు చెందిన ఆటోలో 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఒకరు మృతి చెందారు. 2 చిన్నారులతో పాటు ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట్ జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టే ప్రజలపై మరింత భారం మోపే విధంగా ఉందని విమర్శించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపిన తెరాస ప్రభుత్వం స్పందించకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. కరోనా విపత్తుతో సతమతమవుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో మరింత భారం పడిందన్నారు. విభజన చట్టానికి లోబడి తెలంగాణకు బడ్జెట్లో సరైన బడ్జెట్ను కేటాయించాలని, అదేవిధంగా బడ్జెట్లో పెట్రోల్ డీజిల్ పై సుంకంను ఎత్తివేసి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి గౌస్, మాజీ ఎంపీపీ సదాశివ రెడ్డి, కౌన్సిలర్ ఎండి సలీం, దామరగిద్ద మండల నాయకుడు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కాగా జడ్చర్ల పట్టణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది కార్యకర్తలు, అభిమానులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోమారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలకు దాతగా మారాలని కోరుకుంటూ మనం గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మీరందరూ కలిసి ఇప్పటికే ఎంతో జరిగింది. మరి ఈ రోజు కూడా గతంలో చేసినట్టుగా పోయిన సంవత్సరం ఏదైతే రికార్డు చేసిన స్టేట్ లెవెల్లో రికార్డు కావాలి. ప్రతి ఒక్కరు కూడా
తప్పకుండా బ్లడ్ ఇస్తే రక్తం ఇస్తే దేవరకద్ర ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి కరోనా నుండి కోలుకున్నందుకు కొత్తకోట తెరాస పట్టణ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాజిద్ అలీ మొక్కుకున్న మొక్కుబడిని మంగళవారం సాయంత్రం దర్గా ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కరోనా నుండి కోలుకుంటే దర్గాలో టెక్కలయ్య బాబాకు పూల కార్యక్రమం నిర్వహిస్తానని టెక్కలయ్య దర్గాలో కొత్తకోట తెరాస పట్టణ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాజిద్ అలీ గత 2 నెలల క్రితం మొక్కుకున్నారు. ఆ మొక్కుబడి మంగళవారం సాయంత్రం టెక్కాలయ దర్గాలో పూల చాదర్ సమర్పించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సమక్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి పీర్ భాషా కాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేషిని విశ్వేశ్వర్, కొత్తకోట సింగిల్ విండో చైర్మన్ కొట్టం వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. اللهم صل على محمد يا رب صل عليه وسلم. पहले इधर से आप ही साहब وما أرسلناك إلا رحمة للعالمين ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين لا إله إلا الله. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు యాలాల్ మండల ఆఫీస్ నందు నిరసన. అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని యాలాల మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, మండల అధ్యక్షుడు మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు తగదన్నారు. రామాలయ నిర్మాణ ట్రస్టు పేరుట దాతలు తమ వంతు సహాయాన్ని చేస్తున్నారు. వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పార్టీ నుండి తొలగించాలని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చికెన్ శ్రీనివాస్, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు మైపాల్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, చికెన్ శ్రీనివాస్, యాదగిరి అని సంపత్, యువకులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ బాలరప్ప గారు, ఈరోజు ఆఫీసర్స్ సుభాన్ రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సల్ల దామోదర్ రెడ్డి రామాలయం గురించి ఆయన ఈరోజు గత ముందు ఒక ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఎక్కడ అర్థమైతలేదు. ఎందుకంటే ఈరోజు వారణ సైన్యం లేక ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒక్క పెద్ద ఎత్తున రామాలయ భవన నిర్మాణం కోసము తపన చేసిన ఆ రోజు ఉన్నటువంటి ఎంతో మంది మన వారణ సైన్యం ఏ విధంగా కదిలిందో ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతమందికి పిచ్చి పట్టి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో అర్థం అయితలేదు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.